మన టిప్స్ ఆఫ్ ద నెయిల్స్ దగ్గర చాలా ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, కాసేపటికి మనకు తెలియకుండానే కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు మనం ఆటలాడేవాళ్ళం, ఇలా 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 మూమెంట్ చేస్తుంటే సమ్ ఎనర్జీ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ అనమాట. సమ్ అట్రాక్షన్ అనేది జరిగేది. మనం చిన్నప్పుడు చిన్న చిన్న ఆటలు ఆడుకోవడంలోని చేయడంలోని కూడా ఈ ఫింగర్ టిప్స్ని బాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఈ టిప్స్ వాడటంలో కూడా కొన్ని ముద్రాస్ అంటే నాట్య ముద్రలు వేసేవాళ్ళు. డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ముద్రలు వేసేవాళ్ళు. అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి కుబేర ముద్ర అని ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఉన్నాయన్నమాట. ఈ ముద్రలు ఏం చేస్తాయంటే మనకి మైండ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతూ ఉంటాయి, ఫోకస్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఫోకస్ పెరుగుతుందో మనం ఒక విషయం గురించి పూర్తిగా అవగతం చేసుకోవడానికి కానీ దాని మీద ఒక పర్టికులర్ వేని మనం బిల్డ్ చేసుకోవడానికి కానీ మనకు ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి మార్గంలోనే మనకి పృథ్వీ ముద్ర, వాయు ముద్ర, ఆకాశ ముద్ర, విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి కొన్ని ముద్రలు, త్రికుటి చక్రానికి సంబంధించిన కొన్ని ముద్రలు, ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి, మన హార్ట్ పంప్ చేయడానికి, మంచిగా పంప్ అవ్వడానికి, బ్లడ్ క్లాట్స్ రిమూవ్ అవ్వడానికి, అంటే మన నర్వస్ సిస్టంలో మనం చేసేటటువంటి ఒక చిన్న చిన్న మార్పులు అనమాట. అంటే వెన్ యు ఆర్ ప్రెస్సింగ్ ఇక్కడ ఆక్యుపేచర్ అనేది జరుగుతుందన్నమాట. ఆ జరిగినప్పుడు నర్వ్స్లోని బ్లడ్ సర్క్యులేషన్ అనేది మూమెంట్స్ బాగుంటాయి.